సలాం నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంధ్యా బానురి. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ ఏంటో ఎప్పటికంటే ప్రతి సంవత్సరం కూడా అనుకుంటాము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉందని. అది మనకు ఊతపదం అయిపోయింది. ఈసారి కూడా పోయిన సంవత్సరం కంటే ఈసారి ఆల్రెడీ బోల్డ్ వేడి వచ్చేసింది. అమ్మకి ఫోన్ చేసిన, అక్కకి ఫోన్ చేసిన, వదినకి ఫోన్ చేసిన వాళ్ళు మేము గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటున్నామని ఒకరోజు అంటారు, సగ్గు బియ్యం ఒడియాలు పెట్టుకుంటున్నామని ఒకరోజు అంటారు. మా అక్క సగ్గు బియ్యము మామిడికాయలు కలిపి ఒడియాలు పెట్టాము అని చెప్తుంది. సో నేను కూడా అటెంప్ట్ అయిపోతే మా పెద్దన్నయ్య ఇవాళ కొత్తపేట మార్కెట్ నుంచి నాకు వస్తూ వస్తూ గిఫ్ట్ కింద ఈ 2 గుమ్మడికాయలు పట్టుకుని వచ్చాడు. నువ్వు వడియాలు పెట్టుకుంటావా అని. చాలా బాగున్నాయి. కరెక్ట్ వడియాలు తీసుకొని వచ్చారు. అంటే ఇవి కొంచెం ముదురుగా ఉండాలి, లేతగా ఉండకూడదు. జ్యూస్ గుమ్మడికాయ లాగా ఉండకూడదు, ఇలా ముదురుగా ఉండాలి. అండ్ ఇంత శుభ్రంగా ఉండవు. తెచ్చినప్పుడు ఇదంతా కూడా బూడిద కమ్మేసి ఉంటుంది. ఒక స్క్రబ్బర్ తీసుకుని ఏం చేశానంటే ఇదంతా కూడా దాంతో కొంచెం తడి చేసి రబ్ చేసేసాను. రబ్ చేసి ఆ తర్వాత పొడి బట్టతో తుడిచాను. నాకు ఇంకా కూడా ఇక్కడ ఏదో నాకు ఇంకా కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఈ 2 గుమ్మడికాయలతో నేను గుమ్మడికాయ వడియాలు చేయబోతున్నాను. అయితే మామూలుగా గుమ్మడికాయ వడియాలు చాలా మంది మినపప్పుతో చేస్తారు. కొంతమంది ఏమో చిన్న చిన్న ముక్కలు కోసేసి ఆ ముక్కలతో ఈ ప్రొసీజర్ అంతా చేసి ఆ తర్వాత మినపప్పు నానబెట్టి అలా చేస్తారు. మా అమ్మ ఫస్ట్ నుంచి కూడా బొబ్బర్లతో చేస్తుంది. క్రిస్పీగా ఉంటాయి. మినపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది. అఫ్కోర్స్ అవి కూడా బాగుంటాయి. మా అమ్మకి అలవాటు ఏంటంటే బొబ్బర్లతో చేస్తుంది. మా అక్క కూడా బొబ్బర్లతో చేస్తుంది. ఒక్కొక్కసారి తెల్లవి. మా అక్క చెప్పింది ఎర్ర బొబ్బర్లు అయితే ఇవి ప్రోటీన్స్ ఉంటాయి కూడా చాలా మంచిది అని చెప్పింది. సో నేను ఈ 2 గుమ్మడికాయల కోసము ఈ 2 కిలోలు బొబ్బర్లు తీసుకున్నాను. ఈ బొబ్బర్లను ఏం చేస్తానంటే నానబెట్టాలి. ఇది ఫస్ట్ నీళ్ళల్లో ఇవాళ రాత్రి అంతా నేను నానబెట్టేస్తాను. నానబెట్టేసి ఒక్క గిన్నెలో సరిపోవని 2 గిన్నెలు తీసుకున్నాను. సో ఈ 2 కాయలకి 2 కిలోలు ఎర్ర బొబ్బర్లు నానబెడుతున్నాను. నానేక ఉబ్బిపోతాయి కదా. మళ్ళీ ఒక చిన్న చేంజ్ ఉంది. అక్క చెప్పింది ఒక చిక్క, అది చేస్తాను. ఊరికి గిన్నెల్లో తీసుకుంటున్నాను అంతే. ఇవి 2 గిన్నెలలో తీసుకున్నాను. వీటిని ఏం చేస్తాను నేను మళ్ళీ చెప్తాను. దీనికి ఇంకా ఏం కావాలి అంటే కొంచెం జీలకర్ర కావాలి, అండ్ ఉప్పు కావాలి, కొంచెం ఉప్పు కావాలి, జీలకర్ర కావాలి. నువ్వులు మరీ అవసరం లేదు, కానీ నేను తెచ్చింది చూపించాను అంతే. దీనిలో మహా అయితే ఒక ప్యాకెట్ వాడతాను, నువ్వులు వాడతాను. ఇకపోతే మా అన్నయ్య పాపం పచ్చిమిరపకాయలు కూడా మా చెల్లి ఏం కొనుక్కుంటుందిలే అని తెచ్చిచ్చాడు. ఈ పచ్చిమిరపకాయలు అంతా డస్టీగా ఉన్నాయి. మామూలు రోడ్ మీద మార్కెట్లో ఉంటాయి కదా. ఇవన్నీ నేను కడిగేసేసి ఎండలో పెట్టాను. ఎండలో పెట్టి ఎండిపోకుండా, వేడికి ఇవాళ చాలా ఎండ ఉంది కదా, సో ఆ తడి అంతా కూడా పోయి పొడి పొడిగా అయిపోయాయి. ఈ పచ్చిమిరపకాయల కారం తయారు చేసుకుంటాను. ఈ పచ్చిమిరపకాయల కారం చేసుకునేప్పుడే దీనిలో సరిపోను ఉప్పు ఇంత అని నేను చెప్పలేను, కానీ మామూలుగా ఒక ఇంత గ్లాస్తోని ఉప్పు వేస్తాను. చూసుకుంటాను ఈ కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటాను. ఈ గుమ్మడికాయలు ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చిన్న ముక్కలతో చెయ్యను. అవి వేయించుకునేప్పుడు విడిపోతూ ఉంటాయి. అందుకని ఈ గుమ్మడికాయలు మా అక్క చెప్పింది ముక్కలుగా చేసి తురుముకోమని చెప్పింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవి నానబెట్టే కార్యక్రమం చేస్తాను. ఫస్ట్ ఈ 2 కూడా ముక్కలు చేసి ఆ ముక్కల్ని తురుము కింద తీసి నీళ్లు పిండేస్తాను. ఇందాక చెప్పాను, తర్వాత చెప్తాను అని. అక్కేం చెప్పింది అంటే ఇవి కోస్తే జ్యూస్ తీస్తే వచ్చినప్పుడు పిండి ఒక గిన్నెలో ఈ తురుమును వేయమని చెప్పింది. మిగిలిన ఆ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ ని పడేయకుండా ఆ జ్యూస్ లో ఈ బొబ్బర్లని నానబెట్టాలి. ఈ 2 బొబ్బర్లని నానబెట్టాలి. సో ఆ ఫ్లేవర్ దీనికి వచ్చేస్తుంది. గుమ్మడికాయ ఉడియాలు నీళ్లలో పెట్టడం కాకుండా దీనికి గుమ్మడికాయకి సంబంధించిన రసంలోనే వీటిని కూడా నానబెట్టేసేస్తే అదొక ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా గుమ్మడికాయని పూర్తిగా తిన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఈ నువ్వులేమో
మళ్ళీ పిండి కలిపేప్పుడు చూపిస్తాను. ఇవి మాత్రమే కావాలి, జస్ట్ పచ్చిమిరపకాయలు, గుమ్మడికాయలు, బొబ్బర్లు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు అండ్ కొంచెము వేసేప్పుడు తర్వాత పిండి కలిపిన తర్వాత కొంచెము వంట సోడా ఉంటుంది చూడండి, ఆ వంట సోడా వేసి మళ్ళీ నేను మీకు కనిపిస్తాను. ఇవన్నీ తయారు చేసి మీకు గుమ్మడికాయలన్నీ ముక్కలు చేసుకుని ఇదనమాట దీంతో తురుముతాను. ఇది చిన్నగా ఉంది, ఇవన్నీ దీంతో తురమడం కొంచెం కష్టమే, కాకపోతే ఇది మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది. దీనిలో తురిమితే ఆ తురుము వచ్చి ఇందులో పడుతుంది. ఇదంతా తురిమేశాక మళ్ళీ కనిపిస్తాను. గుమ్మడికాయ ముక్కలు చేసి ఆ ముక్కలంతా తురుముకున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఇలా మిగిలిపోయాయి. తురుముతూ ఉన్నప్పుడు పర్వాలేదు, ఇదంతా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే జ్యూస్ తీస్తాను. దీన్ని గట్టిగా పిండి ఈ గుజ్జు వేరు చేస్తాను, జ్యూస్ని వేరు చేస్తాను. ఇలా వేరు చేసి పెట్టుకున్నానండి. ఇదేమో అవి పిండితే వచ్చిన గుమ్మడి రసం ఇది. ఇదేమో ఈ 2 గిన్నెల్లో అయింది నాకు. ఈ 2 గిన్నెల్లో రసం తీసేసి గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇందులో గింజలు కూడా ఉంచేసాను, గింజలు అలాగే ఉంచేసాను. వేంపేపుడు ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ అవి హెల్త్కి కూడా చాలా మంచిది. తొడిమ తప్ప గుమ్మడికాయలో ఏ భాగం కూడా మిగలలేదండి. ఇలా చేసి పెట్టుకున్నాను. ఇదేంటి నా గుమ్మడికాయ వడియాలకి మొత్తం రెడీ పెట్టుకున్నాను. ఇదేమో తురుము. ఈ గ్లాస్తో 1 గ్లాసుడు నువ్వులు పోసాను, కొంచెం ఇంగువ పొడి వేశాను, కొంచెము వంట సోడా వేశాను అండ్ ఈ పచ్చిమిర్చి తురుము కిలోకి 1/4 కిలో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. అందులోంచి సగం వేశాను. ఇప్పుడు ఇవన్నీ నేను కలిపేస్తాను. ఇది మన గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు మొత్తం ప్రొసీజర్ అంతా అయిపోయింది. ఎంచక్క కాస్త నూనె వేసి శాంపుల్ అంటే రుచి ఎలా వచ్చింది చూడడం కోసం వేయిస్తున్నాను కూడా. వాసన మాత్రం చాలా కమ్మగా ఉంది. కష్టం అనుకున్నాను కానీ కష్టం అనిపించలేదు. హాయిగా ఒకలాంటి తృప్తి. పిల్లలకి చక్కగా తినిపించాలి అని, ముఖ్యంగా నా కోడలికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయరా?